హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ గురువుకు పాఠం. రమానందుడికి ఎవరూ లేరు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగా వాడు ఒక గురుకుల ఆశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకు సేవలు చేసుకుంటూ జీవించసాగాడు. గురువు చాలా మంచివాడు. ఆయన తన వద్దకు వచ్చిన ధనికుల బిడ్డలతో పాటు రమానందుడికి కూడా సమానంగా చదువు చెప్పాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి రమానందుడు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు రమానందుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు చాలా తెలివైన వాడివి. డబ్బుకు ఆశపడకుండా గ్రామాలకు పోయి అక్కడ వాళ్లను విద్యావంతుల్ని చెయ్యి. అభిమానంతో గ్రామస్తులు ఏది ఇచ్చినా తీసుకొని దానితో తృప్తిపడు. అంతేకాని ఎన్నడూ అత్యాశకు మాత్రం పోకుసుమా అని చెప్పాడు. గురువర్య, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. మీరు ముందుగా ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళతాను అన్నాడు రమానందుడు వినయంగా. ఏ గ్రామానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా మూర్ఖాపురానికి వెళ్ళవద్దు. ఈ ఒక్క సలహా గుర్తుంచుకుంటే చాలు అన్నాడు గురువు. రమానందుడు గురుకులాశ్రమం వదిలి బయలుదేరాడు. అతడి అదృష్టమో దురదృష్టమో కానీ చికటి పడుతున్న వేళలో అతడు మూర్ఖాపురమే చేరాడు. ఇక ఆ రాత్రి అక్కడ గడపక తప్పదనుకొని అతడు ఒక గృహస్థుడి ఇంట బస చేశాడు. గృహస్థు అతన్ని, ఎవరు నువ్వు బాబు, వృత్తి ఏంటి అని అడిగాడు. రమానందుడు తనను గురించి చెప్పుకున్నాడు. వెంటనే గృహస్థుడు అతడికి దండం పెట్టి, చిన్నవాడివైనా బాగా చదువుకున్నవాడివైతే చెయ్యెత్తి మొక్కమని శాస్త్రాలు చెబుతున్నాయి. మా ఊళ్ళో సరైన గురువు లేక పిల్లలు చెడిపోతున్నారు. నువ్వు ఇక్కడే ఉండి మా ఊరి పిల్లలకు చదువు చెప్పాలి అన్నాడు. గురువు చెప్పిన మాట గుర్తుంచుకొని రమానందుడు ఆ ఊళ్ళో ఉండటం తనకు వీలు కాదన్నాడు. అయితే మర్నాడు తెల్లవారేసరికి ఊరి వాళ్ళు చాలామంది రకరకాల కానుకలతో రమానందుడి దగ్గరకు వచ్చి తమ పిల్లలకు చదువు చెప్పవలసిందిగా కోరారు. ఆ కానుకలు చూసేసరికి రమానందుడికి ఆశ పుట్టింది. చదువు కోసం ఇంతగా తాపత్రయపడే వాళ్లకు చదువు చెప్పటం తన ధర్మంగా భావించాడు. ఆ విధంగా అతడు గురువు ఇచ్చిన సలహాను తోసిపుచ్చాడు. గ్రామాధికారి రమానందుడి కోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాడు. అతడు బడి ప్రారంభించే ముందు ఆయన, నీ బడి సరిగ్గా నడవకపోతే నువ్వు అదిగో ఆ కనబడే పెద్ద ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పాడు. రమాపతికి గ్రామాధికారి మాటలు అర్థం కాలేదు. మూర్ఖాపురం పిల్లలు మహా అల్లరి వాళ్ళు. రమానందుడు ఏం చెప్పినా వినకుండా అల్లరి చేస్తుండేవాళ్ళు. రమానందుడు వాళ్లలో ప్రతి ఒక్కరిని శ్రద్ధగా గమనించి అంతా అల్లరి వాళ్ళు కారని, వాళ్లలో కొందరు మిగతా వాళ్లను పాడు చేస్తున్నారని గ్రహించాడు. అతడు అల్లరి పిల్లల్ని వేరు చేసి ఒక రోజున వాళ్లను కఠినంగా శిక్షించాడు. ఆ రాత్రి గ్రామాధికారి రమానందుని కలుసుకొని, పిల్లల్ని ఎందుకు కొట్టావు అని అడిగారు. వాళ్ళు అల్లరి చేశారు, కొట్టాను అన్నాడు రమానందుడు. అల్లరి పిల్లలు చేయకపోతే నువ్వు నేను చేస్తామా అన్నాడు గ్రామాధికారి కోపంగా. రమానందుడికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. గ్రామాధికారి, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. వాళ్ళని ఇంకెప్పుడు కొట్టకుండా చదువు చెప్పు అన్నాడు. ఆ తర్వాత రమానందుడు పిల్లల్ని కసురుకోకుండా కొట్టకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించాడు. అందువల్ల ఏ ఒక్కడికి అక్షరం ముక్క వంటబట్టలేదు. కొన్నాళ్ల తర్వాత గ్రామాధికారి మళ్ళీ రమానందుని కలుసుకొని, పిల్లలందరికీ నీ వల్ల ఏ చదువు రావడం లేదని గ్రామంలో అంతా అంటున్నారు అన్నాడు. మీ పిల్లరెవరికి చదువు రాకపోవడానికి నేను కారణం కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నాడు రమానందుడు. అయితే ఏం చేయమంటావు అని అడిగాడు గ్రామాధికారి. గ్రామంలోని పెద్దలందరినీ ఒకచోట చేర్చండి. వాళ్ళ పిల్లలకు బాగా చదువు రావడానికి ఇంట్లో ఏం చేయాలో నేను వివరంగా చెప్తాను అన్నాడు రమానందుడు. రమానందుడు కోరినట్లే పెద్దల సమావేశం ఏర్పాటయింది. పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెంచాలో రమానందుడు వాళ్లకు చెప్పాడు. ఇంటి వద్ద ఎలా చదివించాలో, అవసరమైతే వాళ్ళని ఎలా శిక్షించి భయపెట్టాలో కూడా వివరించాడు. పిల్లల చదువు, బుద్ధిగా నడుచుకోవటం అంతా తల్లిదండ్రులు చూసుకుంటే ఇంకా బడి ఎందుకు, గురువు ఎందుకు అన్నాడు గ్రామాధికారి. ఇక్కడ చేరిన చాలామంది పెద్దలు కూడా ఇదే సందేహం అడిగారు. రమానందుడు ఎంత వివరించినా వాళ్ళు ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగసాగారు. రమానందుడు చేసేది లేక, నేనెంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు అన్నాడు దిగులుగా. గ్రామాధికారి వెంటనే,
పెద్దవాళ్ళం, మాకే అర్థమయ్యేలా చెప్పలేని వాడివి, పిల్లలకేం చదువు చెప్పగలవు? నువ్వు కొన్నాళ్ళు ఈ పెద్ద ఇంట్లో ఉండాల్సిందే అన్నాడు. ఆ పెద్ద ఇల్లు ఏమిటో చూడాలని రమానందుడికి కుతూహలంగానే ఉంది. అతడు అక్కడికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే బయట నుంచి గ్రామాధికారి తలుపుకు గొళ్ళెం పెట్టాడు. లోపల కొందరు మనుషులున్నారు. వాళ్ళలో ఒకడు రమానందుని చూసి, మనకు ఈరోజు మరొక కొత్త స్నేహితుడు వచ్చాడు అంటూ పెద్దగా అరిచాడు. మీరెవరు అని అడిగాడు రమానందుడు వాళ్ళని. ఈ ఊళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పాలని వచ్చి భంగపడిన వాళ్ళం. ఈ కారాగారంలో రోజు కొందరు పిల్లలు వచ్చి గురువులంటే ఎలా ఉండాలో మాకు పాఠాలు చెబుతారు. వాళ్ళ వెంట మొరికల్లాంటి నలుగురు వస్తాదులుంటారు అన్నాడు వాళ్ళలో ఒకడు. గురువుగారి మాట విననందుకు తనకు తగిన శిక్ష పడిందనుకున్నాడు రామానందుడు. ఇప్పుడు అంతా కలిసి బయట పడే మార్గం చూడాలి. మొత్తం 10 మంది ఉన్నారు ఇక్కడ. మర్నాడు అక్కడి గురువులందరికీ పాఠాలు చెప్పడానికి పిల్లలు వచ్చారు. రమానందుడు వాళ్లతో, మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఏ శ్రమ లేకుండా 1 గంటలో సకల శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఉన్నది అన్నాడు. ఎలాగో చెప్పండి అన్నాడు ఒక పిల్లవాడు. ఇంతమంది గురువులం ఏకకంఠంగా సరస్వతీనామ స్తోత్రం చేస్తే దేవి ప్రసన్నురాలై చుట్టుపక్కల ఉన్న జనానికి విద్యాదానం చేస్తుంది అన్నాడు రమానందుడు. పిల్లలంతా వెళ్ళి ఈ సంగతి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. కొద్దిసేపట్లో పెద్దింటి ప్రాంతం జనంతో కిటకిటలాడింది. రమానందుడు పెద్దగా గొంతెత్తి, అక్కడ మూర్ఖత్వంతో ఉన్నదో అక్కడ సరస్వతి ఉండదు. మేం 11 మందిమే సరస్వతి నామ స్తోత్రం చేస్తూ నడక ప్రారంభిస్తాం. సరస్వతి కటాక్షం కావాలనుకున్న వాళ్ళు మా వెనుక బయలుదేరండి అన్నాడు. రమానందుడితో పాటు గురువులందరూ ఊరి పొలిమేరకేసి నడుస్తూ పెద్దగా సరస్వతీనామ స్తోత్రం ప్రారంభించారు. వాళ్ళ వెనుక మూర్ఖాపురం ప్రజలు. ఊరి పొలిమేరలు దాటగానే రమానందుడు వాళ్లతో, సరస్వతీదేవి మమ్మల్ని వేగంగా పరుగు తీయమని, మిమ్మల్ని పొలిమేర దగ్గరే ఆగిపోమ్మని అంటుంది అని మిగతా వాళ్లతో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత రమానందుడు తన విద్యను ప్రదర్శించి రాజ్యాశ్రమం సంపాదించాడు. అతడు రాజుకు మూర్ఖాపురం ప్రజలతో తనకు కలిగిన అనుభవం చెప్పి ఆ ఊరి వాళ్లకు బలవంతంగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేయించాడు. కథ సమాప్తం. తర్వాతి కథ బేతాళ కథలలోని దాచిన సొత్తు. విక్రమార్కుడు పట్టు వదలడు కదండి. అందుకని చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. మరి బేతాళుడు ఊరుకుంటాడా? ఏదో ఒక ప్రశ్న అడగనే అడుగుతాడు. రాజా, నువ్వు పడుతున్న ఇంత శ్రమకు కారణం నీ జాతక ప్రభావమా లేక విధి వైపరీత్యమా అన్న అనుమానం కలుగుతుంది. కొందరు బలవంతుల చేతబడి చేసేది లేక బానిసత్వం అనుభవిస్తారు. మరికొందరు అలాంటి దురదృష్ట పరిస్థితులు ఏవీ లేకుండానే పుట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారు. ఈ 2వ తరహాకు చెందిన హనుమయ్య అనే ఒక విచిత్ర వ్యక్తి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాంచీపురంలోని ధనగుప్తుడు తోటి వర్తకులందరినీ మించిన మహా ఐశ్వర్యం కలిగినవాడు. తాత ముత్తలు తండ్రి కొల్లలుగా సంపాదించి అప్పగించిన సంపదలే కాకుండా ధనగుప్తుడు పరరాజ్యాలను కూడా తన వ్యాపారాన్ని విస్తరించి లక్షలకు లక్షలు గడిస్తుండేవాడు. ఇన్ని సంపాదనలు ఉన్న ధనగుప్తుడికి ఎంతైనా మనశ్శాంతి లేదు. అతడికి వయసు మీరి వృద్ధాప్యం వచ్చి పడుతుంది, కానీ సంతానం మాత్రం కలగలేదు. మందులేని మనోవ్యాధిగా మారిన ఈ చింత అతడి భార్య కనక మహాలక్ష్మిని కూడా వేధించసాగింది. ఈ పరిస్థితుల్లో వ్యాపారపు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న భర్తకు తోచని ఒక ఉపాయం కనక మహాలక్ష్మికి తోచింది. ఒకనాటి రాత్రి ఆమె భర్తకు వడ్డన చేస్తూ ఆ ఉపాయం ఏదో చెప్పింది. ధనగుప్తుడు నిశ్చేష్టుడై, నువ్వు ఉత్త వేరేదానివి, కోరి సవతిని తెచ్చి పెట్టుకుంటానంటావేంటి? నువ్వు చెప్పినట్టు నీ పినతల్లి కుమార్తె శ్రీమతి అన్ని విధాలా యోగ్యురాలే, కానీ ఆ పిల్ల వయసు నీ వయసులో సగానికి కూడా తక్కువ. ఇటువంటి పెళ్ళి ఏ విధంగా చూసినా శ్రేయస్కరం కాదు అన్నాడు. వాళ్లకు తమ పిల్లల్ని దత్తు ఇవ్వడానికి ఎందరో బంధువులు ఎగబడుతున్నారు. కానీ దత్తత భార్యాభర్తలిద్దరికీ ఇష్టం లేదు. దత్తుడే కానీ సొంత బిడ్డ కాదు కదా.
భర్త తన సలహా తోసిపుచ్చినప్పటికీ కనకమహాలక్ష్మి మరింతగా దిగులు పడసాగింది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆ దిగులుతోనే కన్నుమూసింది. భార్య మరణం ధనగుప్తుడిలో చాలా మార్పు తెచ్చింది. అతడు భార్య సలహాను పాటించనందుకు కొన్నాళ్లు బాధపడి చివరికి శ్రీమతిని వివాహమాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఆడంబరాలేమీ లేకుండా శ్రీమతితో ధనగుప్తుడి వివాహం జరిగిపోయింది. శ్రీమతి కాపరానికి వచ్చి ఏడాది తిరగకుండానే ధనగుప్తుడి కోరిక నెరవేరింది. ఆమె పండంటి కొడుకును కన్నది. అతడికి ధనగుప్తుడు లక్ష్మీ ప్రసన్నుడని పేరు పెట్టుకున్నాడు. తన తండ్రి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగాడు. లక్ష్మీ ప్రసన్నుడికి 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ధనగుప్తుడు 70 ఏళ్ల వయసు వాడయ్యాడు. అతడినిప్పుడు మరొక చింత పట్టుకుంది. కీడెంచి మేలించాలి గదా. తన తనంతరం ఎంత గొప్ప ఆస్తిపాస్తుల్ని సంరక్షించుకోవడం ఆడవాళ్ల వల్ల అయ్యే పని కాదు. శ్రీమతి ఇంకా చిన్నపిల్ల, అంతగా లోకజ్ఞానం కూడా లేదు. ఈ చిక్కు సమస్యకు పరిష్కారం ఏమిటా అని ధనగుప్తుడు సతమతంగా ఆలోచిస్తున్నాడు. అతడికి హఠాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది. వ్యాపారంలో పెట్టుబడిగా ఉన్న సొమ్ము, స్థిరాస్తులు కాక వజ్రవైడూర్యాలు, బంగారం ఎంతో తన ఇంట ఇనుప భాషాణంలో మూలుగుతుంది. లక్ష్మీ ప్రసన్నుడు యుక్త వయసుడయ్యేదాకా ఆ ధనం పరుల పాలు కాకుండా కాపాడే నమ్మకస్తుడైన వాడొకడు కావాలి. అందుకు తగినవాడు హనుమయ్య అన్న విశ్వాసం ధనగుప్తుడికి కలిగింది. ఈ హనుమయ్య ధనగుప్తుడి నౌకర్లలో ఒకడు. పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అతన్ని చేరదీశాడు ధనగుప్తుడు ఆదరించి పెంచి పెద్దవాణ్ణి చేశాడు. దుకాణంలోనూ ఇంటి దగ్గర కూడా ఇతడు ధనగుప్తుడికి నీడలా మెసులుతూ ఉండేవాడు. అతడికి తన యజమాని పట్ల చెప్పలేనంత భక్తి విశ్వాసాలున్నాయి. వ్యాపార రీత్యా పర రాజ్యాలకు వెళ్ళినప్పుడు ధనగుప్తుణ్ణి 1-2 సార్లు ప్రమాదాల నుంచి తన ప్రాణం అడ్డువేసి కాపాడాడు. ఒకనాటి రాత్రి వేళ ధనగుప్తుడు హనుమయ్యను తన గదికి తీసుకుపోయి, ఒరే, నువ్వంటే నాకెంత నమ్మకమో నీకు తెలియదు. నేను నీకొక అతి ముఖ్యమైన పని అప్పచెప్పబోతున్నాను. నమ్మకంగా చేస్తావని మాట ఇవ్వాలి అన్నాడు. అయ్యా, మీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పండి. మీ పాదాలంటి ప్రమాణం చేసి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను అన్నాడు హనుమయ్య. ప్రమాణం నా పాదాలంటి కాదు, గోడను వేలాడుతున్న రాములవారి పటాన్ని నెత్తిన పెట్టుకుని ప్రమాణం చెయ్యి అన్నాడు. అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు ధనగుప్తుడు. హనుమయ్య అలాగే చేశాడు. అప్పుడు ధనగుప్తుడు, ఒరే హనుమయ్య, నేనింకా బతికినన్నాళ్ళు బతకను కదా. వయస్సు చెల్లిపోతున్న కొద్దీ చిన్నబాబు లక్ష్మీ ప్రసన్నుడిని గురించి చింత నన్ను ఎడతెగకుండా వేధిస్తున్నది. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి మా వంశానికి కాకుండా పోతుందేమో అన్న బెంగ నన్ను బాధిస్తుంది. ఆ ఆస్తిపాస్తులు నిలబెట్టగలవాడివి నువ్వే అన్నాడు. ఆ తర్వాత ధనగుప్తుడు హనుమయ్యకు చెప్పదలచినదంతా చెప్పాడు. ఇది జరిగిన 6 నెలలకే ఆయన కాలం చేశాడు. ధనగుప్తుని కుటుంబాన్ని హనుమయ్య ఎటువంటి కొరత లేకుండా తన కంటి పాపలాగా కాపాడసాగాడు. యజమాని లేడన్న లోటు కనబడకుండా వ్యాపారం సాగిపోతున్నది. అపర కుబేరుల్లాంటి ధనగుప్తుడి ఐశ్వర్యానికి హనుమయ్య లాంటి నౌకరు సంరక్షకుడు కావడం చాలామందికి ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా కలిగించింది. తగు జాగ్రత్తలలో లేకపోతే ఆ తల్లి కొడుకులకు హనుమయ్య ద్రోహం చేస్తాడని కూడా చాలామంది భావించారు. ఈ విషయమై కొందరు శ్రీమతిని హెచ్చరించసాగారు. ఈ చెప్పుడు మాటలు విని శ్రీమతికి హనుమయ్య మీద కొంచెం అనుమానం కలిగింది. ఒకనాడు అతడితో, హనుమయ్య, లక్ష్మీ ప్రసన్నుడికి తన సొంత కాళ్ల మీద తాను నిలబడే వయస్సు వస్తుంది. వాడి తండ్రి గారు సొత్తంతా నీ కాపుదాలలో ఉన్నదని చెప్పారు, కానీ అది ఎక్కడ ఉన్నదో మాత్రం చెప్పలేదు అన్నది. దానికి హనుమయ్య, అయ్యగారు ఆ సొత్తంతా చిన్నబాబుకు యుక్త వయస్కుడు కాగానే అప్పగించమన్నారు. మరొక నెల రోజుల్లో బాబుకు ఎలాగూ 20 ఏళ్ళు నిండబోతున్నాయి కదా, మీరు కొంచెం ఓపిక పట్టండి అన్నాడు కాస్త చిరాకుగా. ఆ రోజు రాణి వచ్చింది. హనుమయ్య 2 బలమైన గుర్రాలను పోనిచ్చి బండిలో లక్ష్మీప్రసన్నుని ఎక్కించుకొని ఊరవతల ఉన్న అడవిలో ప్రవేశించాడు. ఒక ఎత్తైన గుట్ట దగ్గర బండిని ఆపి ఇద్దరు
గుట్ట ఎక్కి దిగువన ఉన్న చిన్న లోయలోకి దిగారు. అక్కడ 2 బండల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి హనుమయ్య వెళ్ళి నిలబడుతూనే తల పీక్కుంటూ లక్ష్మీప్రసన్నుడి కేసి వెర్రి చూపులు చూడసాగాడు. అది చూసి లక్ష్మీప్రసన్నుడు భయపడిపోతూ, నీకేం జరిగింది హనుమయ్య? మనం ఇక్కడికొచ్చి నాన్నగారు దాచిన సొత్తు తవ్వుకుపోవడానికి కదా అన్నాడు. నాన్నగారు దాచిన సొత్తు అసలు నువ్వెవడివి అంటూ హనుమయ్య కళ్ళెర్ర చేశాడు. లక్ష్మీప్రసన్నుడు మరింతగా భయపడిపోయి ఇంటికి పరిగెత్తి జరిగింది తల్లికి చెప్పాడు. అది విని శ్రీమతి ఆశ్చర్యపోతూ హనుమయ్య ఏమి జరగనట్టే అక్కడికి వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. కొడుకు చెప్పిన సంగతి ఆమె హనుమయ్యకు చెప్పింది. అతడు కనుబొమ్మలు చిట్లించి అలాగా, అదే నాకు గుర్తులేదు అనేశాడు. ఈ జవాబుతో శ్రీమతికి హనుమయ్య తమను మోసగించి తన భర్త దాచిన సొత్తు ఎత్తుకుపో చూశాడని గట్టిగా నమ్మింది. ఆ మర్నాడు ఆమె కొడుకుతో పాటు లోయలోకి వెళ్ళి ఈసారి హనుమయ్య బండల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి జేవురించిన మొహంతో వెర్రిగా అరుస్తూ తల్లి కొడుకులను కొట్టబోయేంత హంగామా చేశాడు. ఇది చూసి శ్రీమతికి భయం కన్నా ఆస్తిపోతున్న దుఃఖం కలిగింది. ఆ మరుసటి రోజు ఆమె కొందరు పెద్దలను సాయంగా తీసుకుని హనుమయ్య వెంటలో లోయలోకి వెళ్ళింది. ఈసారి హనుమయ్య ఖాళీ ప్రదేశం చేరుతూనే భక్తిగా నమస్కరించి వెంట తెచ్చిన పలుగుతో అక్కడ తవ్వసాగాడు. తవ్విన కొద్దీ పెద్ద పెద్ద రాగి బిందెలేవో బయటపడ్డాయి. వాటి నిండా అమూల్యమైన రత్నాలు, వజ్రవైడూర్యాలు, బంగారం కణికలు. శ్రీమతి లక్ష్మీప్రసన్నుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ళ వెంట వచ్చిన పెద్దలకు లోగడ హనుమయ్య అలా ఎందుకు వింతగా ప్రవర్తించాడో అర్థం కాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హనుమయ్య మనస్తత్వం ఎలాంటిదని నువ్వు అభిప్రాయపడుతున్నావు? అతడు ధనగుప్తుడి కుటుంబాన్ని మోసగించాడని చాలామందితో పాటు శ్రీమతి కూడా అనుకుంది. ఇదంతా ఎరిగి కూడా హనుమయ్య 2 సార్లు వింతగా ప్రవర్తించి 3వసారి దాచిన ధనాన్ని శ్రీమతి పరం ఎందుకు చేసినట్టు? ధనం అపహరించేటందుకు అతడికి ధైర్యం చాలా లేక ఆత్మగౌరవం కోల్పోయి పెంచి పెద్ద చేసిన కుటుంబం పట్ల అతడికి బానిస ప్రవర్తన అలవడిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హనుమయ్యలో నీవనుకునే లోపాలేమీ లేవు. పెంచి పెద్ద చేసిన యజమాని పట్ల, ఆయన కుటుంబం పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం బానిసత్వం అనిపించుకోదు. ధనగుప్తుడి 2వ భార్య, కొడుకు హనుమయ్య నిజాయితీ తెలిసిన వాళ్ళు కాదు. శ్రీమతి అతన్ని ధనం ఎక్కడ దాచింది చెప్పమని అడిగింది కూడా. అంటే ఆమెకు హనుమయ్య తన భర్త దాచిన ధనాన్ని అపహరించాడేమోనన్న శంక కలిగిందన్నమాట. ఆ సంగతి హనుమయ్య గ్రహించాడు. అటువంటి వాళ్ళు రేపు ధనగుప్తుడు దాచిన సొత్తు కొంత అతడు తిరస్కరించాడనే నింద వేసే అవకాశం కూడా ఉన్నది. అందుకే హనుమయ్య 2 సార్లు పిచ్చివాడిలా ప్రవర్తించి 3వసారి 4 పెద్ద మనుషుల ఎదుట దాచిన సొత్తును తవ్వి బయటకు తీశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.